పోలవరంలో కూటమి నేతల మధ్య నగదు పంపిణీ రగడ రాజుకుంది. సోషల్ మీడియాలో వీడియోస్ అన్ని కూడా వైరల్ అవుతున్నాయి. ఓటర్లకు డబ్బులు పంచకుండా నొక్కేశారు అంటూ నేతలపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరికి డబ్బులు ఇచ్చి మరికొందరికి ఎందుకు ఇవ్వలేదు అంటూ నిలదీస్తున్నారు. ఎంత డబ్బు పంపారు, ఎంత పంచారు అంటూ నిలదీస్తున్నారు కార్యకర్తలు. టీడీపీ సానుభూతి పనులను ప్రలోభాలకు గురి చేశారంటూ ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. పోలింగ్ ముగిసి 2 రోజులు కావస్తున్నా గొడవలు మాత్రం సద్దుమణగట్లేదు. ఒకవైపు టీడీపీ, మరోవైపు వైసీపీ మధ్య దాడులు, ఇంకోవైపు ప్రతి దాడులు జరుగుతూ ఉంటే మరోవైపు కూటమిలోనే గొడవలు అలజడి రేపుతున్నాయి. పోలవరం నియోజకవర్గంలో 2 వర్గాల మధ్య రగడ ఇప్పుడు రచ్చ రాజేస్తోంది. నగదు పంపిణీపై పంచాయతీ నడుస్తోంది. పోలవరంలో కూటమి నుంచి జనసేన పోటీ చేసింది. అయితే ఇక్కడ కొందరికి డబ్బు పంచి మరికొందరికి పంచలేదు అని కూటమి నేతలను నిలదీస్తున్నారు కార్యకర్తలు. అంతేకాదు ప్రత్యర్థులకి ఓటు వేయాలంటూ టీడీపీ సానుభూతి పనులను ప్రలోభాలకి గురి చేశారంటూ లీడర్లపై నిప్పులు చెరిగారు. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. 261 బూత్, 222 బూత్, 265 వరకు ఎంత ఇచ్చారు? 3 లక్షలు 4 లక్షలు ఇచ్చారు. 4 లక్షలు ఇచ్చారు. ఏంటంటే 4 బూతులుగా 3 బూతులు 3500 ఓటింగ్. 3500 ఓటింగ్కి ఎంత పంచమని ఎంత ఇచ్చారు? ఎవరో నువ్వు మమ్మల్ని పంపో, నిన్ను ఎవరు పంపారు? ఈ లక్ష రూపాయలు పట్టుకెళ్తే ఒక్కోటికి 700 చెప్పిన 10 మందికి ఎవరైనా 100కి 10 మంది ఒక్క మాట అండి, డబ్బు రానప్పుడు లచ్చ అంటే ఏంటి? అది దానికి అర్థం మళ్ళీ ఇస్తారనా అని బొడ్డుకృష్ణ గారు చెప్పారా? మీకు బూత్కి 2 లక్షలు చొప్పున అందరికి ఇచ్చేస్తాం, పంచండి, తెల్లారిపోతుంది, మళ్ళీ 20 లక్షలు పట్టుకొస్తాం అని నాకు చెప్పగానే వెంటనే 20 లక్షలు. ఇది కార్యకర్తలు నేతలను నిలదీస్తున్న తీరు. 10% మాత్రమే డబ్బు పంచి మిగతా 90% ఎలా వదిలేస్తారంటూ నిలదీస్తున్నారు కార్యకర్తలు. అసలు ఎంత డబ్బు పంపారు, మీరెంత పంపిణీ చేశారు అంటూ మండల స్థాయి నేతలతో వాగ్వాదానికి దిగారు. ఈ గొడవ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎవరో నువ్వు మమ్మల్ని